Hi viewers, I'm Dr. Anusha, consultant gynecologist and infertility specialist. So, ఈ రోజు మనం సిజేరియన్ సెక్షన్ లేదు అంటే డెలివరీ అయిన తర్వాత పొట్ట చాలా ఎక్కువగా ఉన్నది, ఇది తగ్గాలంటే బెల్ట్ వాడచ్చా వాడకూడదా అని నన్ను చాలామంది అడిగారు. సో ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో డెలివరీ అయిన వెంటనే ఏం చేసేవాళ్ళంటే నడికట్టు అని చెప్పి కట్టేవారు. అంటే పొట్ట చుట్టూ నడుం చుట్టూ ఒక పెద్ద క్లాత్ తీసుకొని టైట్గా బిగుతుగా కట్టేవారన్న. సో ఇలా కట్టడం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ మనకి ప్రెగ్నెన్సీ టైమ్ డెలివరీ అయిన తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పొట్ట ఎందుకంత లూజ్ అవుతుంది, ఓవర్ స్ట్రెచ్చింగ్ వల్ల. పొట్ట అలా పెరిగి ఓవర్ స్ట్రెచ్చింగ్ వల్ల మనకి మజిల్స్ అన్నీ వీక్ అయిపోయి లోవర్ బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఈ బెల్ట్ యూజ్ చేయడం వల్ల లేదంటే ఏదైతే ఈ నడికట్టు అని పూర్వకాలంలో అప్పట్లో కట్టేవారో దానివల్ల ఏమవుతుందంటే నడుము మీద ప్రెషర్ పడకుండా కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది, సపోర్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ముందు బిగుతుగా అయిపోయిన మజిల్స్ అన్ని టైట్గా ఒక దగ్గర చేరడానికి ఈ బెల్ట్ అనేది యూజ్ చేస్తాం. ఈ బెల్ట్ ఎప్పటి నుంచి వాడాలి అని అంటే ఒక 2 months నుంచి, అంటే డెలివరీ అయిన 2nd month నుంచి మీరు ఈ బెల్ట్ అనేది వాడుకోవచ్చు. ఇమీడియట్గా ఎందుకు వాడకూడదు అని అంటే మీకు ఏదైతే గర్భసంచి ఉందో అది నార్మల్ స్టేజ్కి రావడానికి 6 వారాలు పడుతుంది. నెక్స్ట్ ఒకవేళ సిజేరియన్ డెలివరీ అయినట్టయితే పైన కుట్లు ఉంటాయి కాబట్టి దాని మీద బెల్ట్ అనేది వేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి టైం ఇవ్వాలి. డెలివరీ అయిన దగ్గర నుంచి ఒక 2 months తర్వాత నుంచి మీరు వాడుకుంటూ అట్ ద సేమ్ టైం కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటూ ఉంటూ ఫుడ్ కూడా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటాయి. అంటే ఎక్కువ న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. ఓన్లీ రైస్ ఒక్కటే తింటే దాంట్లో మనకి ఎటువంటి న్యూట్రిషన్ రాదు. మంచిగా ఎగ్స్ తినాలి, ఫిష్ తినాలి. ఇలా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే బలము వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి మజిల్స్ ఏవైతే ఉన్నాయి, కండరాలు ఏవైతే ఉన్నాయో అవి బలపడి మనకి పొట్ట ఏదైతే వచ్చిందో అది మనకి హ్యాంగింగ్ లూజ్నెస్ అనేది కూడా తగ్గే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.